రాజ్యం అందరూ అనండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి పార్టీలని క్లియర్గా వీళ్ళు 1,00,000 కోట్లు దోచుకున్నారని ఒకరైతే వీళ్ళు 2 లక్షల కోట్లు, వాళ్ళు 3 లక్షల కోట్లు, కోట్లు కాదు 7 లక్షల కోట్లు. కోట్లు అంటే ₹1 లాగా అవినీతి, అందరికీ అధికారం. ఇప్పుడున్నది కేవలం 1-2 కుటుంబాలకి లేదా 1-2 కులాలకు సంబంధించిందే అధికారం. అందరికీ అధికారం మన పార్టీ, బడుగు బలం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. కొన్ని కుటుంబాలే అభివృద్ధి పొందారు. కుటుంబాలు, కులం కూడా కాదు, కమ్యూనిటీ కాదు, ఏరియా కాదు, కేవలం కుటుంబాలు. ఒక కుటుంబానికి 1,00,000 కోట్లు ఉంటే కనీసం ₹1,000 తినడానికి తిండి లేక మలమలు మాడిపోయిన 4 కోట్లు తెలంగాణ ప్రజలు, 1 కోటి మంది కనీసం ₹1,000, కనీసం తిండి లేక, కనీసం బట్టలు ₹500 బట్టలు లేకుండా. చెప్పలేము, ఏడుపు వస్తుంది, బాధ వేస్తుంది. దీనికి సొల్యూషన్ ఒకటే. ఇప్పుడు వరకు ఈ పార్టీలని 1-2 కులాలు, 1-2 పార్టీలు ఏలేదు మనల్ని. మనం అంటే మనం బీసీలు కనుక, నేను బీసీ, బడుగు వర్గాలు, ఎవరు మన వ్యతిరేకం కాదు. ఇప్పుడు మనతో మాట్లాడింది మమతా రెడ్డి, మనం రెడ్లకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి కూడా. కానీ 90% ఉన్న మునుగోడు ఉంది ఉన్న పార్టీలు ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ. ఎవరు దానికి హెడ్? రెడ్డి, రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ ద్వారా వెళ్దాం. బీజేపీ పార్టీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ్. మరి మన బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఈ గౌడ్ ఉన్నారు, 25 సంవత్సరాల నుంచి పాపం కమ్యూనిస్టుల్లో ఇందులో మంచి దీంతో తిరుగుతున్నాడు. కానీ ఏది ఫ్యూచర్? 53 సంవత్సరాల వయసు వచ్చింది. బీసీ గౌడ్ నరేంద్ర ఉన్నాడు, హై టాపరు, 86% మార్కులు వచ్చాయి, మంచి స్టూడెంటు. ఎస్సీ మాదిగా, ఫ్యూచర్ లేదు. ఇలా బీసీలు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? చూసారా? 1, 2, 3, 4, 5, 6. దళితులు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? 9. షెడ్యూల్ ట్రైబ్ ఎంతమంది ఉన్నారు? ఎస్టీ. మొన్న నేను గట్టుకు వెళ్ళాను, అంతా ఎక్కువ షెడ్యూల్. మందు ఇవ్వడం, పడుకోబెట్టడం. అసలు తెల్లవారు ఏమైందో కూడా వాళ్ళకి అర్థం అవట్లేదు. లెగిస్తే పిల్లలకి చదువులు ఉన్నాయా? హాస్పిటల్ ఉందా? ఏదో ఊరు పుట్టపాక. మనం వెళ్ళి వారం రోజులు అయిపోయింది కదా గట్టుకు వెళ్ళి, 10 రోజులు అయిందా? జేమ్స్కి డాక్టర్ని చూడమన్నా నేను అవుట్ చేసి, అక్కడ వాళ్ళకి ఎవరికి ఇచ్చాను నేను? అది నువ్వు ఉన్నావు ఆ రోజు. ఆ 3 నెంబర్లు ఇద్దరు ఉన్నాయి కదా, టీడీపీవి, నువ్వు రాసుకున్నావు. ఎందుకంటే అవినీతి పనులు, అందరికీ అధికారం. ఇప్పుడు కేవలం కొందరికే ఉంది, కొన్ని కుటుంబాలకే. అందరి అభివృద్ధి మన ధ్యేయం. దాని కొరకు ఇదే చివరి టైం. ఈ ఎలక్షన్ తర్వాత మరి ఎలక్షన్లు ఉండవు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను డీటెయిల్గా, అవకాశమే ఉండదు. అలాంటి చట్టాలు 40 కోట్ల ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఓటు హక్కే తీసేస్తారు. సగం మంది దళితులకి
అలాంటి చట్టం ఆల్రెడీ రాసేసి ఉంది, పార్లమెంట్లో పెట్టడమే. ఇదే చివరి ఎలక్షన్ మనకి. అర్థమైందా? ఇంకే ఒక్కరికి ఓటేసిన అంటే కనీసం రోజు మీకు 100 మందికి 1000 మందికి చెప్పకుండా నష్టపోయింది నేను కాదు, నేనే నష్టపోను. ప్రపంచం అంతా నాదే. ఏ దేశంలో వెళ్ళినా ఢిల్లీ వెళ్తే ఎంత గౌరవంగా చూస్తున్నారో మీకు తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లోనే, అది కూడా మన తెలంగాణలోనే, అది కూడా మన హైదరాబాద్లో ఎక్కువ. కేసీఆర్ గారికి భయం పుట్టి చేయవలసింది చేయకుండా చేయకూడదు చేస్తున్నారు. ఆయన చేయవలసింది ఏంటి? నన్ను కలిసి మాట్లాడి పాలుగారి రండి ఇలాగ అభివృద్ధి చేద్దామంటే అన్నీ అయిపోయింది, పాపం మర్చిపోతాం. ఇప్పుడు ఎలాగ అభివృద్ధి చేస్తాం మాట్లాడుతాం. మరి గతం ఒక నిమిషం వేస్ట్ చేయం. 2008 నుంచి ఆయన ఎలాగొచ్చారు, 18, 22, ఈ 14 సంవత్సరాలు మర్చిపోతాం. కొత్త కార్యక్రమాన్ని ఈ నెలలో ఎలాగ అభివృద్ధి, 3 నెలల్లో ఎలాగ అభివృద్ధి, 6 నెలల్లో ఎలాగ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. మన పార్టీ మందు, వాళ్ళ పార్టీ వాళ్ళు, మన విధి విధానాలు వాళ్ళ విధి విధానాలు వేరే. కనుక మీరు ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ అవ్వాలి, ఒక వీరుడు అవ్వాలి. ఎవరో నాకు డబ్బులు ఇస్తే అవుతానంటే మానేయండి, మళ్ళీ ఆ పార్టీలకు చేరండి. ఎందుకంటే 500, 5000 ఇస్తారు, మందు ముక్కిస్తారు, వాళ్ళ జెండాలు మోయండి. ఇది మీరు చెప్పాలి, మీకు ఆల్రెడీ తెలుసు. అందుకే మీరు వచ్చారు సొంత ఖర్చులతో. ఏ పార్టీ దగ్గరికి సొంత ఖర్చులతో వెళ్ళరు మన దగ్గరికి తప్ప ఇంకో రెండో పార్టీ దగ్గరికి ఒక్కరు వెళ్ళట్లేదు. 2500 పార్టీలు ఉన్నాయి దేశంలో. ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అభివృద్ధి నేనే చేయగలను, అప్పులు నేనే తీర్చగలను, కంపెనీలు నేనే పెట్టగలను, లక్షల ఉద్యోగాలు నేనే ఇవ్వగలను, ప్రపంచాన్ని ఇక్కడికి మరలా తేవగలను, శ్రీలంక అవ్వకుండా ఈ దేశాన్ని కాపాడగలను అని ప్రధానమంత్రికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, మీకు తెలుసు, మీడియాకి తెలుసు. ఎందుకంటే నేను చేసి ఉన్నబట్టి 40 సంవత్సరాలు చేస్తానని ఎవడైనా అంటాడు. నేను స్వయంగా చేసి ఉన్నాను. అందరూ అభివృద్ధి పదవుల కొరకు డబ్బు కొరకు వచ్చారు రాజకీయం. నాకు పదవులు ఉండి డబ్బు ఉండి ఖర్చు పెట్టి నేను వచ్చాను ఇప్పుడు రాజకీయం మార్పు తేవాలని. అంతే తేడా. వెలుగుకి చీకటికి ఎంత తేడా. అయితే మన గుడ్ న్యూస్ ఏంటంటే, మంచి న్యూస్ ఏంటంటే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనవాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. 2007, 8, 9లో నన్ను అర్థం చేసుకోవాలి. అప్పుడే అధికారం వచ్చేసింది. క్రైస్తవులే అర్థం చేసుకోలేదు, ముస్లింలు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళందరికీ. ఇదే చివరి ఎలక్షను. ఈ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ మార్చేసి ఎలక్షన్లే ఉండవు, ఉన్నా నామకంగా ఉంటాయి. ఓటు హక్కు మనకు ఉండదు, తీసేయడానికి వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారు. కేవలం హిందూ గుళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడతారు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రాపర్టీలన్నీ దోచేసుకున్నారు, రాష్ట్రంలో ఉన్నాయన్నీ దోచుకున్నారు, డబ్బులు లేవు, ఇప్పుడు గొడవలు పెట్టారు. చూసావా, ఆయన జై శ్రీరామ్ అంటలేదు, ఆయన జై అలా అంటున్నాడు, ఆయన జై జీసస్ అని ఏదో గొడవ పెట్టి అసలు డైవర్షన్. ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు, 3 ఎకరాల భూమి లేదు, కంపెనీలు లేవు, ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి, రూపాయి పతనం అయిపోయింది, ఇంకా భవిష్యత్తు లేదు, ఇంకేమీ లేదు.
ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో ఇంక ఏమి లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు. శ్రీలంక, సుడాన్, వెనజువెలా, నైజీరియా, జింబాబ్వే ఈ దేశాలు మంచినీళ్ళు కూడా సరిగ్గా దొరకవు. నేను ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం. అందుకనే ప్రజాశాంతి, ఇంట్లో శాంతి, మనసులో శాంతి, వీధిలో శాంతి, గ్రామాల్లో శాంతి, అన్ని విధాల శాంతి వచ్చేది ప్రజాశాంతి. అందరికీ శాంతి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అందరి ప్రజలకి ఇది శాంతి. మనకి యుద్ధం వద్దు, ప్రజాశాంతి కావాలి. తినడానికి తిండి లేకపోతే శాంతి ఎలా ఉంటుంది? ఆరోగ్యం లేకపోతే శాంతి ఎలా ఉంటుంది? ఉద్యోగాలు లేకపోతే శాంతి ఎలా ఉంటుంది? ఆదాయం లేకపోతే శాంతి ఎలా ఉంటుంది? రూపాయి పతనం అయిపోతే శాంతి ఎలా ఉంటుంది? 400 సిలిండర్ 1200 అయిపోతే శాంతి ఎలా ఉంటుంది? 10 రూపాయలు 40 రూపాయలు అయిపోతే శాంతి ఎలా ఉంటుంది? రూపాయి గుడ్డు 6 రూపాయలు అయిపోతే శాంతి ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకేమో కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. మన వాళ్ళకేమో 90% ఉన్న మన ప్రజలకి ఏమీ లేదు, ఇదే లేదు, ఇదే లేదు, ఏది లేదు. ఇంకా వాళ్ళకి ఓటేయడం అంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇదే ప్రజలకి అర్థమైపోయి ఈ 90లో 60 మంది బయటకు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకో 30% ఉన్నారు అంతే. వాళ్ళు మనం రీచ్ అయిపోయి. అందుకనే మునుగోడు నేను వెళ్తున్నా, మీరందరూ మునుగోడు వచ్చి, ఎవరు ఎక్కడ ఉంటారు, మీకు బంధువులు ఉంటే బంధువులు, మిత్రులు ఉంటే మిత్రులు, ఇంటింటికి కరపత్రాలు పట్టుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మునుగోడు ఒక్కటి మనం రక్షించుకుంటే 6 నెలల్లో అభివృద్ధి చేస్తే దేశం అంతా చూస్తారు, రాష్ట్రం అంతా చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీలు ఒకటైపోతారు. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు బీసీకి టికెట్ ఇచ్చినా 1-2 పార్టీలు వాళ్ళు బీసీలు అవరు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు తీసుకోగలరు కదా. మన పార్టీ మనకు ఉండాలి. మళ్ళా ఆర్ఎస్ ప్రవీణ్ ఒక పార్టీ బీఎస్పీ, అదే బీజేపీలో ఎప్పుడో కలిసిపోయింది అది మాయావతి. ఇక్కడ ఆయన ఏమో బీఎస్పీ అంటాడు ఎందుకు? ఆ శర్మిలా రెడ్డి పార్టీ, మరి అది రెడ్డి పార్టీ. మనకు పార్టీ ఉండొద్దా? ఎప్పుడు ఉంటుంది? అంబేద్కర్ మొదలు పెట్టాడు పార్టీ పెట్టి, ఈ రోజుకి అంబేద్కర్కి వెళ్ళలేదు. ఆడెవడో బీసీకి టికెట్ ఇస్తారు, గెలిచినట్టే టికెట్ ఇస్తే వాళ్ళు దయ ఉంటే ఒక ఎమ్మెల్యే టికెట్ మినిస్టర్ ఇస్తారు. అదెందుకు మనకి? మనం వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇచ్చాను కదా ఒక బీసీనైనా, కేసీఆర్ గారు డబ్బులు అడిగితే కేసీఆర్ గారికి ఇచ్చాను, ఆయన పార్టీకి, ఆయన ప్రజలకి. చంద్రబాబు నాయుడు అరే ఈయన ఖమ్మాన్ చోటి ఆయనకి ఇచ్చాను. రాజశేఖర రెడ్డి గారు రెడ్లు అలా అందరికి ఇచ్చాను. నేను బీసీని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు వెలలు, వాళ్ళు దొరలు, వీళ్ళు కమ్మలు, వీళ్ళు రెడ్లు అవన్నీ చూడలేదు. నాకు కులాలకు అతీతం. మరి మనం అందరికి ఇచ్చినప్పుడు నేను అందరికి ఇచ్చానంటే మనం ఇచ్చినట్టే కదా. అధికారం ఉంటే ఇంకెంత ఇస్తాం? వాళ్ళందరికీ ఇస్తాం, వాళ్ళందరినీ చూసుకుంటాం. అందులో భేదం ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటాం. ఉచిత విద్య అంటే అందరికీ, ఉచిత వైద్యం అంటే అందరికీ, కులాలకు అతీతం. ఇది మీరు కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. ఒక్కొక్కరు 100 మంది, రోజుకొక 100, 200, 300 మందిని పార్టీలో చేర్చాలి. మీరు ఇప్పుడు ఇలా కండువా వేసుకోగానే మీ పార్టీ కోఆర్డినేటర్ మీ ఊర్లో, మీ గ్రామంలో మీరు వెళ్ళి ఇప్పుడు ఒకటి అందరినీ చేర్చండి, కులాలకు అతీతం. 2 గ్రూపు పెట్టేసి మాతో టచ్లో ఉండండి రోజుకు ఒకసారి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా జడిపిస్తే వెంటనే మాకు కాల్ రావాలి.
అవి జరిపించండి మనం చూస్తున్నారు. అంటే వాళ్ళలో కూడా ఒక 10% విలువల్ పర్సన్స్ ఉన్నారని నా ఒపీనియన్. ఇప్పుడు నేను మాట్లాడింది అదే క్లియర్గా. రాజకీయం ఇంతవరకు కుల 2-3 కులాలే వేయలేదు. మహా తెలివైన బాగా ప్రశ్న అడుగు, జవాబు నా దగ్గర ఉంది. వెయిట్, నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లోనే ఉంది. ఖచ్చితంగా కుల ప్రస్తావన వస్తుంది. ఎందుకు అంటే 75 సంవత్సరాలు కులాన్ని అడ్డు పెట్టుకొని 1-2 కులాలే వేయలేదు. తప్పది. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చిన ఆశయాల ప్రకారం అన్ని కులాలు సమానమే. 1% ఉన్నోలే 75 సంవత్సరం. ఉదాహరణ చెప్తా, శ్రావంతి రెడ్డి ఉన్నారు మునుగోడు, 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిన మునుగోడులో ఎలక్షన్ అయింది. 12 ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకే కుటుంబం నుంచి ఒకే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 3.5% ఉన్న రెడ్లే అవ్వాలా? 66% ఉన్న బీసీలు అవ్వకూడదా? ప్రశ్న. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ చదువును. కులాలకు అతీతం అన్నోడు ఎవడైనా ప్రపంచంలో ఉంటే నేను ఇప్పుడు అదే చెప్పాను నీకు. అంటే ఈ రెడ్డి నాయుడు మనం అటాక్ చేస్తున్నాం. బాబు నువ్వు కూర్చో, మరి ప్రశ్న అడిగిన తర్వాత కూర్చో. మీదే క్యాస్ట్? నాయుడు అంటే కమ్మ. కూర్చో కూర్చో చెప్తాను. చంద్రబాబు నాయుడు నా దగ్గరికి వచ్చాడు. బాబు నా ప్రియ శిష్యుడు. ఆయన ఎవరో ప్రియ శిష్యుడు, ఒక ఎమ్మెల్యే కదా. ఆయన క్యాస్ట్ ఏదో నేను అడగల. ఎడిది ఆయనకి బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని, లక్షల మందిని ప్రపంచంలో పరిచయం చేశాను. 100 మంది నాయకులు పరిచయం చేశాను. ఒక కమ్మ చంద్రబాబు నాయుడు కొడుకే అలా నాతో చెప్పిన మాటలు నేను ఎప్పుడు మీడియాలో చెప్పలా. టైం వచ్చినప్పుడు చెప్తా. కులాలకు అతీతం నేను. చంద్రబాబు నాయుడు కమ్మని నాకు తెలియదు, రాజశేఖర రెడ్డి రెడ్డి అని నాకు తెలియదు. ఒకటే నాకు తెలుసు, నేను బీసీ కాపుల్లో పుట్టినప్పుడు దళితులు అంటరాని వారు అని మా ఊర్లో, నేను ప్రభువుని నమ్ముకుంటే మా ఊర్లో నన్ను రాణించేవారు కాదు. విజయనగరం సారిపోయి అందరూ కాపులు, మధ్యులు అందరూ నన్ను ఎలివేశారు. ఎందుకు? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు దళితుడు అయిపోయాడు. 3 సంవత్సరాల్లో దళితుడు అంటే ఏమో తెలుస్తుంది నాకు. 6 సంవత్సరాల్లో కొంచెం ఐడియా వచ్చింది. 9 సంవత్సరాలు రాబోయేసరికి అవి బాబోయ్ అనిపించింది. ఎంత కులగజ్జా వీళ్ళకి. అయితే నేను కాపునై ఉండి దళితులు ఎందుకు చేసుకోకూడదు? కులగజ్జి అంటే ఏంటి? సేమ్ క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలి అన్నవే కులగజ్జి. సేమ్ క్యాస్ట్ అధికారంలో ఉండాలి 60 సంవత్సరాలు, అదే కులగజ్జి. అందరికీ అవకాశం ఇవ్వాలి అన్నది కులగజ్జి లేనోళ్ళు. ఎన్టీ రామారావు. లక్ష్మీ పార్వతి కులం ఏదో నాకు తెలియదు. ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. సేమ్ క్యాస్ట్ కాదట. నిజమా అబద్ధం? అంతేనా? అంతే. సేమ్ క్యాస్ట్ కాదా? కరెక్ట్ అని నేను అన్నది కరెక్ట్. దానిని బట్టి ఆవిడని వెలివేశారట. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు కలలేదు. ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడి, అది కమలాకర్ గారని మిత్రులు కాల్ చేయించి ఇదే చెప్పింది. ఎందుకమ్మా నేను వెలివేశారు అంటే, నేను సేమ్ క్యాస్ట్ కాదండి, నేను ఎలా పెళ్లి చేసుకున్నానంటే చెప్పింది. ఆయనకి ఎవరో లేనప్పుడు నేను పరిచయం చేశానండి ఇంట్లో, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తప్ప? నేను ప్రేమించి ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తప్ప? కులగజ్జి ఉండకూడదు. ఈరోజు కమ్మాస్లో 90%, 95% కులగజ్జి లేదు. ఎందుకంటే నా మిత్రులు చాలామంది ఉన్నారు కమ్మాస్లో, రెడ్డిస్, మమతా రెడ్డి, కులగజ్జి లేదు నాకులాగే. కానీ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ గజ్జి తీసేస్తాం.
మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అవ్వమని చేస్తాను. జూనియర్ ఎన్టీ రామారావుకి ఇస్తే నేను సపోర్ట్ చేస్తానన్న పార్టీ ప్రెసిడెంట్గా. మీకెందుకు 73 సంవత్సరాలు రిజైన్ చేసి పక్కన ఇంట్లో పడుకోవచ్చు కదా? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశారు? లక్షల కోట్లు అప్పు చేశారు. మాలామాదిల మధ్య చిచ్చు పెట్టారు. ఒక క్యాపిటల్ సిటీని కట్టలేకపోయారు. ఇప్పుడే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ తిడుతున్నాడు. ఆయన ఏం చేయలేదు. ఏం చేశారు? అప్పులు చేశారు, అవినీతి చేశారు, రౌడీయిజం చేశారు, గుండాయిజం చేశారు, దౌర్జన్యాలు చేశారు, భూములు దోచుకున్నారు. కుల ప్రస్తావన వచ్చి తీరుతారు. ఎందుకు? కులగజ్జి తీసేయడానికి. మనం అందరము సమానము. లేదంటే 60 సంవత్సరాల మునుగోడులో ఎవరైనారో వాళ్ళే వెళ్తారు మరలా. అది నేను జరగలేము. అర్థమైందా? నా టైపు. వాళ్ళు ఎవరో దళితులు చేసుకొని ఉండరు పెళ్ళి. ఏదో ఓట్లు పడతాయని దళితుల ఇంటికి వెళ్తారు. డ్రామా మరి ఆడలేరు. నేను ఉంటున్నా మరి ఆడలేరు. అయ్యింది ఆయనకి ఫుల్ స్టాప్ పెట్టా. ఆ డ్రామా ఎందుకంటే నేను ఛానల్లో చూస్తుంటాను. కుల గజ్జని వాళ్ళకే గజ్జ ఎక్కువ. వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తారు. మన అదే అన్నారు చంద్రబాబు నాయుడు గారు గత 2 వారాల క్రిందట. కుల ప్రస్తావన తెచ్చినోడిని చెప్పులిచ్చి కొట్టండి అని. అంటే ఆయనే కొట్టాలి. చెప్పించేవాడిని కొట్టాలంటే చంద్రబాబునే కొట్టాలి. ఎందుకంటే అంత కులగా చిన్నోడు. మళ్ళీ ఎన్టీ రామారావు గారిని చూడండి, ఆయన చూడండి. ఇద్దరు ఒకే క్యాస్ట్. ఎన్టీ రామారావు గారి బ్లడ్లో 1% క్యాస్టిజం లేదని రుజువు అయిపోయింది. ఎవరిని? భార్య లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకొని చూపించాడు ఆయన. మాట్లాడు కాదు. ఆ మహానుభావుడు. ఈయన సొంత కొడుక్కి దళితుల అమ్మాయిని పెళ్లి చేస్తాడా? బీసీని ఏమైనా చేస్తాడా? చేశాడా? కుల గజ్జ అక్కడే తెలుస్తుంది. నాకు లేదని అక్కడే. ఎన్టీ రామారావుది నాది ఒకే స్కూల్. నేను బీసీని అయ్యింది దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కుల గజ్జి తీసేద్దామని ఎన్టీ రామారావు గారు అదే చేశారు. చంద్రబాబు నాయుడు గారికి కుల గజ్జి ఉందనే మాలల మాదిగలు ఎడగొట్టారు. ఇది తేడా. ఇది ఎడ్యుకేట్ చేస్తాం. ఇంతవరకు పాప మీకు తెలియదు. కళ్ళు మూసుకొని ఓట్లు వేసేసారు. మరి ఎవరికి కులగజ్జి లేదో వాళ్ళకే ఈ పార్టీ. ప్రపంచ శాంతి దూతగా నాకు పేరు. ప్రజాశాంతి పార్టీ అధినేతగా నాకు పేరు. కులాలకి మతాలకి అతీతం అని 7 మత నాయకులు నా సమిట్లకు వస్తారు. జగద్గురు హిందూ ద్వారకాపీఠ అధిపతి. మా పార్టీలో అన్ని కులాలు బ్రాహ్మిన్స్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, వైశ్యస్ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే రోషయ్య గారిని సీఎం చేయమని అహ్మద్ పటేల్ గారికి చెప్పి చేయించారు. ఆయన క్యాస్ట్ ఏదో నాకు అప్పుడు తెలియదు. తర్వాత తెలిసింది ఆయన వైశ్య అని. ఎందుకంటే కులాలకి మతాలకి మనం ఎగ్జాంపుల్గా ఉండాలి, అతీతంగా. అది ఇంకెవరైనా ఉందా ప్రశ్న? మనకి కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు మంచి స్పీకర్గా మారి, ఇదిగో పాల్గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు మోడల్, మనకి చంద్రబాబు నాయుడు కుల గజ్జి నాయుడు. ఇది మనం చెప్పాలి. ఎందుకు? కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మూవీ ఓ మూర్ఖుడు తీశాడు 20 కోట్లు ఖర్చు పెట్టి. అంటే కమ్మ రాజ్యంలో అట రెడ్లు వచ్చారట, రెడ్లు చంపాలట, లేదా రెడ్లే వాళ్ళు చంపాలట. అది గజ్జా కాదా? ఆ మూవీ రిలీజ్ చేయకుండా చేశారు. తెలుసా నీకు? అది తెలుసా? అది నేనంటే 50 మంది కమ్మ నాయకులు అమెరికాలో అందరూ వచ్చేసి నాకు బహుమతులు ప్రైజులు ఇచ్చారు. మొత్తం ధనవంతులు అందరూ 50 రాష్ట్రాల నుంచి వచ్చి నవంబర్లో ఇచ్చేశాను.
డిసెంబర్లో న్యూ జెర్సీలో. ఎందుకు? పాల్ గారికి కమ్మ రెడ్డి అనే కుల ఫీలింగ్ లేదు అని నేను ఆపా. చంద్రబాబు నాయుడు ఆపలేదు ఆ మూవీని, లోకేష్ ఆపలే. వాళ్ళకేం కావాలి? కులాల మధ్య గొడవ కావాలి ఓట్లు పడ్డానికి. మనకేం కావాలి? కులాల మధ్య శాంతి కావాలి. అలాగని కుల ప్రస్తావన లేకపోతే ఈ అంధత్వం కంటిన్యూ అయిపోద్ది. అంబేద్కర్ ఆశయాలు నెరవేరు. అందరికీ సమాన హక్కులు ఉండాలి. సమాన హక్కులు. మహిళల్ని ముఖ్యమంత్రి చేస్తాం అన్నాం ఆంధ్రాలో. ఎందుకంటే నేను ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని కంటెస్ట్ చేస్తున్నాను. 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అవ్వలేను కనుక కంపల్సరీగా ఇక్కడ అవుతానని నాకు నమ్మకం ఉంది. మీ అందరూ కష్టపడితే, మునుగోడు ప్రజలు కోరుకుంటే నేను నిలబడదామని కూడా ఆశిస్తున్నాను. మునుగోడు ఎందుకు? ఈ కుటుంబ పాలన అక్కడ ఉందే, కుల కుటుంబ పాలనకి స్వస్తి చెప్పి 6 నెలల్లో జరగని అభివృద్ధి, 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 63 అనుకుంటారు అంతే. ఫస్ట్ ఎమ్మెల్యే మునుగోడు 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 6 నెలల్లో చేసి చూపిస్తారు. దాని కొరకు మీరేం చెయ్యాలంటే ఒక్కొక్కడు బాబు మీరు 8 మంది కుర్రాలు 8,000 ఓట్లు వేయించవచ్చు. అక్కడ వెళ్ళి ఒక ఇల్లద్ది తీసుకొని ఉండిపోతే 3 నెలలు అన్ని పనులు మానుకోవాలి. నాకు పని లేకుండా ఇక్కడికి రాలేదు కదా. ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు నన్ను కలాలని ప్రపంచం అంతా వెయిటింగ్. ఎందుకంటే యుద్ధాలు ఎక్కువైపోయాయి. యుద్ధాలు ఆపాలంటే నేను ఒక్కడనే. అందరూ రెస్పెక్ట్ ఇచ్చిన లీడర్ అవన్నీ వదిలేశాను. మన దేశమే పోతుంటే 40 సంవత్సరాలు ప్రపంచ సేవ చేశారు, మన దేశ సేవ చేశారు, మన రాష్ట్ర సేవ చేశారు, ఎక్కువ డబ్బులు పంపారు. సంగారెడ్డిలో మీరు చూశారు కదా, సదాశివుడు 1200 ఎకరాల్లో చారిటీలు కట్టారు. అవన్నీ మూసేయడానికి ఎన్ని కుట్రలు చేశారు వీళ్ళంతా. కానీ మూసామా? లేదు, మెల్లిగా నడుపుతున్నాం. అదే నేను ముఖ్యమంత్రి అయితే మరలా అలాంటి చారిటీ సిటీ నియోజకవర్గం కూడా కట్టేస్తాం. మన తెలంగాణలో ముందు ఇక్కడ కడతాం, తర్వాత ఆంధ్రాలో కడతాం, తర్వాత దేశంలో కడతాం. ముందు మన తెలుగు రాష్ట్రాల్లో ముందు మునుగోడులో కడతాం. అందుకు నా నియోజకవర్గం అయిన మునుగోడులో కట్టి చూపిస్తా. మంచి హాస్పిటల్ కడతా, మంచి స్కూళ్ళు కడతా, మంచి వైద్యం ఇస్తా. హాస్పిటల్ వేరే, ప్రతి ఇంటికి వైద్యం వేరే, డాక్టర్లు పెడతాం ఊరికి. ప్రతి గ్రామానికి డాక్టర్ విజిట్స్ ఉంటాయి. 175 గ్రామాలు మంచి ప్లాన్తో ఉన్నా. సంగారెడ్డిలో ఎలాగైతే చేశానో మీరు చిన్నప్పుడు మీ అమ్మ నాన్నలు అడిగితే చెప్తారు, వెళ్తుంటారు ఎంత బాగా చేశానో. 1200 ఎకరాలు ప్రపంచంలో ఇంకెవరు చేయలేదు. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, ఈ ముఖ్యమంత్రులందరూ చూసి షాక్ అయిపోయారు. ఏంటి ఇంత అభివృద్ధి సొంత డబ్బుతో రూపాయి తీసుకోకుండా? మరి ప్రశ్నలు అడగకూడదు, మీరు చేసి చూపించండి. ఇప్పుడు మీరందరికీ చెప్పాలి. ఏది ముందు మునుగోడలకి చెప్పాలి. మీరు వీళ్ళ పెళ్ళి అయ్యి ఎంతమందికి పెళ్ళి అయింది? పెళ్ళి అవనట్టు ఉండాలి. 6 నెలల రోజులు 2 నెలలు ఎలక్షన్. అర్థమైందా? పెళ్ళి అయి కూడా పెళ్ళి అవనట్టు ఉండాలి. ఎందుకు? మనం మునుగోడిని రక్షిస్తే రాష్ట్రాలు, దేశాలు అయిపోయింది. ఒకటే స్టెప్, ఎక్కువ లేదు. మునుగోడులో వీళ్ళందరిని ఓడిస్తే రాష్ట్రం, దేశం మనది. అందుకని అన్ని విధాలా నన్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అన్ని విధాలు దొంగలు పంపుతారు, మోసగాళ్ళు పంపుతారు, లేనిపోయిన కేసులు పెడతారు, ఇది అది చేస్తారు. అందుకనే తలుపులు వేసేస్తారు. రాత్రి 1 గంటకి క్యాష్ పంపిస్తారు, వాళ్ళే ఏసీ బిల్లు పంపిస్తారు. నేను కుట్రలు పడతాను. గుండె ఆగి చేస్తాడు కోడి. ఏంటి
నా మీద కుట్ర చేసిన ప్రతి ఒక్కడు చేస్తాడు, మీరు కళ్ళతో చూస్తారు. ఎందుకంటే దైవ శక్తులు పనిచేస్తాయి. నేను అవినీతి ఎంతవరకు చేయలే. నా మీద అవినీతి చేసిన వాళ్ళు ఎవడు లేడు దేశంలో, ప్రపంచం. 7 చేశారు, 7 పైకి పోయారు. సో దాని గురించి మీరు వరి అవ్వకండి. దేవుడు పని చేస్తాడు. మనం ఏం చేయాలి? ఇంటికి అలా కరపత్రాలు ఇచ్చారా? అందరికి కరపత్రాలు ఇచ్చారా? చదివారా? అందరి దగ్గర ఉన్నాయా? ఇంకా మంచి కరపత్రాలు చేస్తాం. ఇంటింటికి వెళ్ళిపోవాలి. 1,20,000 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 2,20,000 ఓటర్స్, 1,40,000 మంది. లక్ష 10,000 ప్లస్ 22 1,32,000 చదువుకున్న వాళ్ళు ఉన్నారు మునుగోళ్ళు. అంటే 60%. ప్రతి ఇంటిలో 2 చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువు లేని 2కి చెప్తే అయిపోయింది. అరే బాబు, వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకుందాం, ఓట్లు మాత్రం మనమే వేసుకుందాం. ఈయనకి ఎంత సంతోషం వస్తుంది. ఏం చేశాడో తెలియదు. నేను రూమ్లో పెట్టి కొట్టాలి ఈరోజు. ఇంత సంతోషం, ఎంత మంచి పని. 10 మంది అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ చేయొద్దా? దేశంలో కళ్ళతో చూస్తున్నావు కావు. ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ నన్ను అంత గౌరవించినప్పుడు నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రులని ఏమంటారు ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టలేకపోతే ఎలాగా? వాళ్ళు తీసుకురాలేకపోతున్నావు. నన్నైనా వాళ్ళ దగ్గర తీసుకెళ్తానంటే మీటింగ్లు పెట్టలేకపోతాను. నీకు సుఖమే ఉంది? నిలబెట్టలేవా? ఏది? ఎప్పుడు? మునుగోడు అయిపోయిన తర్వాత నువ్వు చేసి మీటింగ్ ఈ 2 రోజుల్లో జరిగిపోవాలి అంతే. అవసరమైతే 119 మంది చేతులు పెట్టుకున్న సార్ 190 మెంబర్స్ కేసీఆర్తో కానీ చేతిలో కాదు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టాను మనం. ఇక్కడ ఏ ఎమ్మెల్యేలా వీళ్ళెవరు రారు. కేసీఆర్ చెప్పుకుంటే ఒక్కడు రాడు, 110 ఎంఐఎం కూడా ఒక్కడు రాడు. ఇవి మర్చిపోవడమే. వీళ్ళందరినీ రిటైర్ చేసి ఇలాగా కుర్రాడు అడిగాడు కదా, అలాంటి వాళ్ళు అసెంబ్లీలో పంపాలి. కేసీఆర్ గారు, నేను హైదరాబాద్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. మీరు ప్రగతి భవన్లో ఉన్నారు. మంగళవారం నుండి ఈరోజు వరకు ఢిల్లీలో అనేక మంది లీడర్స్ని కలిసి అక్టోబర్ 2 ప్రపంచ శాంతి సభకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. జింకానా గ్రౌండ్స్ని అలాట్ చేశారు. తక్కువైతే 28 మంది ప్రెసిడెంట్లు అనౌన్స్ చేస్తే ఈరోజు రేపు 50 మంది ప్రెసిడెంట్లు, 200-300 బిలియనీర్లు వచ్చినందువల్ల మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఎలక్షన్కు ముందే వస్తాయి. కనీసం 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని 8 సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పలకలేదు. ఏప్రిల్ 9 నుండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పలకలేదు. మరలా ఈ వారం ఆగస్టు 30వ తారీఖుని 31ని 30ని చూడండి క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మినిస్టర్ మోదీ గారి క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన రూపాల గారు మోదీ గారితో అమిత్ షా గారితో క్యాబినెట్తో మాట్లాడిన తరువాత నన్ను ఇక్కడి నుంచి పిలిచి రండి అంటేనే మంగళవారం వెళ్ళాను. బుధవారం లెటర్ ఇచ్చారు, వీడియో మీరు చూశారు. అందరూ ప్రపంచ నాయకులందరూ హైదరాబాద్ రండి అని వారు పిలుపునిచ్చారు. గవర్నమెంట్ మినిస్టర్గా మోదీ గారిని చీఫ్ గెస్ట్గా, మిమ్మల్ని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ అన్నది చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాం. అంటే ప్రధానమంత్రితో సమానంగా మిమ్మల్ని పిలుస్తున్నాం. మరి మీరు 5 రోజులు అయినా నేను అనౌన్స్ చేసి ప్రెస్ క్లబ్లో
ఇంతవరకు మీరు కలవకపోవడం చాలా విచారంగా ఉంది. ఇది ప్రజాశాంతి పార్టీ కండువ. పార్టీ మాకుంది, మీ టిఆర్ఎస్ పార్టీ మీకుంది, కాంగ్రెస్ బీజేపీ డిఫరెంట్ పార్టీలు, ఎవరు వారి పార్టీలు ఉన్నాయి. పార్టీలని, కులాలని, మతాల్ని, ప్రాంతాలని పక్కన పెట్టి అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్రపంచ శాంతి సువార్త చూడండి. శాంతి శుభ సభ సాయంత్రం 5 నుండి 9 వరకు జిమ్ఖానా గ్రౌండ్స్లో అక్టోబర్ 2 ఆదివారం. అలాగే సమిట్ మార్నింగ్ 10 నుండి 4-5 గంటల వరకు. దానికి మీరే ముఖ్య అతిథి. ఇంకొక 2 రోజులు మీరు సమయం తీసుకుంటే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈరోజైతే ఈరోజు, రేపైతే రేపు. ఆలోచించకండి. ప్రపంచ శాంతి సభకు కనీసం ప్రజాశాంతి పార్టీ పేరు కూడా నేను అక్కడ ఎత్తను. శాంతి సభ పార్టీలన్నీ పక్కన పెడదాం. అన్ని పార్టీ నాయకుల్ని ఆహ్వానించాం. కాంగ్రెస్ని, బీజేపీని, బీఎస్పీని, టీడీపీని, వైఎస్ఆర్సీపీ, అన్ని పార్టీలు, జనసేన అందరూ వస్తారని ఆశిస్తున్నాం. మన పార్టీని మనకు ఉండొచ్చు, ఏదో పొలిటికల్గా ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఎత్తి చూపించవచ్చు పాలసీలు. కానీ దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు, ప్రజాభివృద్ధి కొరకు, అప్పులు తీర్చుట కొరకు, రైతులు అప్పులు తీర్చుట కొరకు, నిరుద్యోగులు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కొరకు, విదేశాల నుంచి కంపెనీలు తేవడం కొరకు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి గారు మీరు కలవకపోతే, మీరు అనౌన్స్ చేయకపోతే ఈ ప్రెసిడెంట్లు రాలేరని మీకు తెలుసు. ఎందుకంటే మీరే ముఖ్యమంత్రి, ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది. కనుక మీరు పర్మిషన్ ఇస్తే నేను వచ్చి కలుస్తాను గౌరవంగా. లేదంటే 48 గంటల్లో మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా నేను సోమవారమో మంగళవారమో మీరు ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను. ఈ లెటరు రూపాలా గారు ఇచ్చిన లెటరు, మీకు మేము రాసిన, మీకు మేము పంపించిన గెస్ట్ ఆఫ్ ఆనర్ లెటర్, చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేయడానికి వస్తాను. కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. మన ప్రజలను అభివృద్ధి చేసుకుందాం. తినడానికి తిండి లేక 1 కోటి మంది మనం ఆడుతున్నారు. 4 కోట్లు. ఈరోజు రాత్రి భోజనం లేదా తెలంగాణలో 4 కోట్లు, 1 కోటి మందికి తిండి లేదు. ఇంకొక 1 కోటి మంది డిప్రెషన్ అయిపోయారు, నా అప్పులు ఎలా తీర్చుకుంటానా అని. ఏదో కొంతమంది హ్యాపీగా ఉన్నారు. కనుక మన దేశం, మన రాష్ట్రం శ్రీలంక అవ్వకముందే కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వర్ధిల్లాలి డాక్టర్ కే. పాల్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.